మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. విజయవాడ జిల్లా తిరువూరు మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కౌన్సిలర్లు, టీడీపీ కౌన్సిలర్లకు మధ్య గొడవ జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ నిర్మల అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అజెండాతో పొందుపరిచిన 30 అంశాలు టేబుల్ పైకి వచ్చాయి. అయితే పట్టణ అభివృద్ధి కొరకు మంజూరైన 2.5 కోట్ల నిధులు ఏకపక్షంగా కొన్ని వార్డులకే కేటాయించడంపై వైసీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. వాదోపవాదనలతో సమావేశం దద్దరిల్లింది. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల చిన్నారిపై గుజరాత్కు చెందిన వ్యక్తి అత్యాచారం చేశాడు. నిందితుడు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా నియమితులైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు గోదావరి కనిలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావుతో సహా పలువురు నేతలు కొప్పుల ఈశ్వర్ కు ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ టీ జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహంతో పాటు చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ జంక్షన్ నుండి చౌరస్తా మీదుగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్బంధాల మధ్య జరుగుతుందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ గ్రామంలో చోరీ జరిగింది. రాత్రి బోనాలకు వెళ్లి ఉదయం వచ్చేసరికి దొంగలు ఇల్లు గుల్ల చేశారని బాధితులు వాపోయారు. 30 తులాల బంగారం, 20,000 నగదు చోరీ అయినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెనుకబడిన తరగతుల వసతి గృహం విద్యార్థినులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి ఫిర్యాదు చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నారాయణఖేడ్ వెనుకబడిన తరగతుల వసతి గృహంలో అనేక సమస్యలతో సతమతమవుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టల్ వార్డెన్ కుమారుడు, పనిచేసే సిబ్బంది తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్ చౌహాన్ హాస్టల్ ప్రవేశించి లైంగిక వేధింపులు గురి చేస్తున్నారంటూ కంటతడి పెట్టారు. సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించామన్నారు. ఆరుగాలం కష్టపడే రైతుకు చావే శరణ్యమా అంటూ మహబూబాబాద్ జిల్లా గంధంపల్లి గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. 7 ఎకరాలు మొక్కజొన్న వేసిన 20 రోజుల తర్వాత మొక్కజొన్న చనిపోతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం తాకట్టు పెట్టి మరీ కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి తమ పరిస్థితి చావే శరణమైందన్నారు. మొక్కజొన్న ఎండిపోతుంటే ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ కరీంగంజ్లోని లక్ష్మీ కన్వెన్షన్ హాల్ వద్ద ఆర్యవైశ్యులు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి అమరవాది లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఏక చరిత్రాధిపత్యంగా 11 సంవత్సరాలు మహాసభ అధ్యక్షుడిగా కొనసాగాడని అన్నారు. ఇప్పటి వరకు కూడా కోర్టు ఎన్నికలు జరపాలని ఆదేశించినా ఎన్నికలు నిర్వహించడం లేదంటూ మండిపడ్డారు. లక్ష్మీనారాయణ కుల సంఘాన్ని తన ఇష్టరీతిగా వాడుకుంటున్నాడని మండిపడ్డారు. అమరవాదికి హఠావో, మహాసభకు బహ్వాచో అంటూ నినాదాలు చేశారు. కుత్బుల్లాపూర్ మార్కండేయ నగర్లో ఓ తాగుబోతు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో పార్క్ చేసిన వాహనాలపై పెట్రోల్ పోసి అంజన్ గౌడ్ అనే వ్యక్తి నిప్పండించాడు. 2 కార్లు, ఓ ఆటో, 3 బైకులు దగ్ధమయ్యాయి. ఈ మధ్య కాలంలో తాగుబోతుల హల్చల్ ఎక్కువైపోతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు జీడిపేట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడమే లక్ష్యమని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వైకల్యం అనేది శరీరానికే తప్ప మనసుకు రాకూడదని చెప్పారు. వెంకటాపురం గ్రామానికి చెందిన ఉప్పు సత్యనారాయణకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ 3 చక్రాల బండిని సొంత నిధులతో కొని ఉచితంగా అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లాలోని మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఔషధ నియంత్రణ అధికారి అబీద్ అలీ షేక్ మాట్లాడుతూ నిషేధిత మందులను విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వయగ్రా విక్రయించే షాపులపై కొరడ జొలిపిస్తామన్నారు. ఎప్పటికప్పుడు మెడికల్ షాపులపై తనిఖీలు చేపడుతున్నామని, మెడికల్ షాపుల యజమానులు హద్దులు మీరి ప్రవర్తించొద్దని తెలిపారు.
కాకినాడ జిల్లా ఉప్పాడలో కెరటాలు విరుచుకుపడుతున్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ హెచ్చరికల నేపథ్యంలో సముద్రుడు తన ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది. దీంతో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డుపై కెరటాలు తాకడం వాహనదారుల మీద విరుచుకుపడుతున్నాయి. మరోపక్క ఉప్పాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సూరాడపేట, మాయాపట్నం, పాత బజార్ సమీపాల్లో సముద్రం ముందుకు వచ్చింది. అధికారులు హెచ్చరిస్తున్నా కొంతమంది సెల్ఫీల మోజుతో సముద్రపు అలలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. రాజ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు కొంతమంది మతోన్మాదులు మతం రంగు పులుముతున్నారని ఆ ట్రస్ట్ అధ్యక్షులు గంటా రాజకుమార్ అన్నారు. కుల మతాలకు అతీతంగా సేవ చేయడమే రాజ్ ట్రస్ట్ ఉద్దేశమని ఆయన తెలిపారు. ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పేదలకు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ అవయవ దానంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా సీతారాంపురం కొత్తపేటలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట కలెక్టరేట్లో నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు నేతలు పాల్గొన్నారు. సిద్దిపేట ప్రాంతానికి ఇచ్చిన బియ్యంలో మంచి బియ్యం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అయితే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హామీలను అమలు చేసింది మంత్రి వివేక్ చెప్పారు. రైతులకు రైతు భరోసా 6,000 రూపాయలు ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి మరిన్ని ఇందిరమ్మ ఇల్లు పెంచాలని అడుగుతామని మంత్రి అన్నారు. శారీరక శ్రమ ఉంటేనే మనం ఫిట్గా ఉండగలమని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. అందుకోసం వివిధ రకాల పనులు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించాడు. ఈ రోజుల్లో ప్రజలు తమ వయసు కంటే తక్కువ వయసు ఉన్నట్లుగా భావిస్తున్నారని, దీనివల్ల శారీరక శ్రమ తగ్గిపోతుందని అన్నాడు. భారతీయుల సగటు ఫిట్నెస్ స్థాయి తగ్గిపోతుందని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ ధోని తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఐపీఎల్లో ఆడుతున్నాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 4,000 నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. బాపట్ల జిల్లా వెంపరాల గ్రామంలో 5 కోట్ల 10 లక్షల రూపాయలతో తారు రోడ్డుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఇంటింటికి కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కరపత్రాలు పంపిణీ చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో పూర్తి అని పథకాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం పెట్టుకుని గ్రామంలో తిరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. మండల వ్యవసాయ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. యూరియా వెంటనే పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలమని హెచ్చరించారు. మహారాష్ట్రలోని సతారాలో ఒక అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికను 18 ఏళ్ల యువకుడు కత్తితో బెదిరించాడు. కొంతకాలంగా ఈ యువకుడు బాలికను ప్రేమించాలని వెంటపడుతూ ఆమెను నిరంతరం వేధిస్తున్నాడు. బాలిక అతడి ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆమె పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా అతడు అడ్డుకొని మెడపై కత్తిపెట్టి బెదిరించాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు చాకచక్యంగా స్పందించి బాలికను ఆ యువకుడు నుండి సురక్షితంగా తప్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి తాజాగా ఆమోదించారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్కడ్కు అనేక అవకాశాలు లభించాయని తెలిపారు. ఆయన నుంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆయన రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ధన్కడ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు సంతకం చేసి లేఖను హోంశాఖకు పంపించారు. కాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా చైర్మన్ హోదాలో జగదీప్ ధన్కడ్ రాజ్యసభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితి నెలకొంది. వెరైటీ రీల్స్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఓ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తారనే సోయి కూడా వీరికి ఉండడం లేదన్నారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అనూహ్య రీతిలో తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలను చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇక ధన్కడ్ రాజీనామాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ నిష్పాక్షికత నిబద్ధతతో బాధ్యతలు నిర్వహించారని జనసేనాని కొనియాడారు. మీరు భారత్కు అంకితభావంతో విలువైన సేవ చేసినందుకు మీకు ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. అమరావతి రెండో దశ భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘమే దీనిపైన చర్చిస్తుందన్నారు. ఈ నిర్ణయాన్ని వచ్చే కేబినెట్ సమావేశంలో పెట్టి చర్చిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియ కేసులో ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ప్రజాశాంతి పార్టీ నేత కేఏపాల్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. తాను నిమిషా ప్రియను జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేస్తున్నానని, ఆమె జైలు నుంచి విడుదల కాబోతుందని ఆయన పేర్కొన్నారు. వరుసగా వారం రోజుల పాటు వరద రావడంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సైరన్ మోగించి మధ్యాహ్నం 1 గంటకు శ్రీశైలం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఒక్క గేట్ను 10 అడుగుల మేర ఎత్తడంతో శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణమ్మ సాగర్ జలాశయంలోకి పరుగులు తీస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న పర్యాటక ప్రేమికులు శ్రీశైలం ప్రకృతి అందాలు చూసేందుకు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల జలాశయం గేట్లు ఎత్తడంతో భారీ వరద వస్తోంది. విజయవాడ గన్నవరం మార్కెట్ యార్డ్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మార్కెట్ యార్డ్లో రేషన్ బియ్యాన్ని, మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని పరిశీలించారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా అధికారులపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. కుటుంబ సభ్యులను యాడింగ్ చేయక ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. దొడ్డు బియ్యం ఇస్తే కొంతమంది పక్కదారి పట్టిస్తున్నారని తెలిసి ఈ ప్రజా ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుందన్నారు. రేషన్ కార్డు రాని వారు నిరాశ చెందొద్దంటూ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ప్రక్రియ కావున ప్రజలు మీ సేవా కేంద్రాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్లను నెరవేర్చాలని విద్యార్థులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, కలెక్టర్ బయటకు రావాలని నినాదాలు చేశారు. కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలోకి వెళ్లడానికి గేటు ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కలెక్టరేట్ ఆవరణలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం విద్యార్థులను పోలీసులు తమ వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎంపీ ఈటెల రాజేందర్ పై మండిపడ్డారు. రాజేందర్ ను హుజురాబాద్, గజ్వేల్ ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారన్నారు. ఇప్పుడు మల్కాజ్గిరి ప్రజలు దూరం కొడతారని, మళ్లీ డ్రామాలు మొదలు పెట్టాడని ఎద్దేవా చేశారు. ఇంటికి 25,000 ఇచ్చి తన ఇంటి ముందు ధర్నా చేయమని చెప్పినా కనీసం 200 మంది రాలేదని విమర్శించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం ఖాయమని, తానే దగ్గరుండి గెలిపించుకుంటామని అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య మున్సిపల్ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరింది. సమ్మె సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. పంగనామాలు పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కూటమి ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. గత 7 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రామచంద్రరావు వ్యవహారం బీసీలకు వ్యతిరేకంగా ఉందని కామెంట్ చేశారు. బీసీ రిజర్వేషన్లను ఆహ్వానిస్తున్నామని రాష్ట్రంలో చెబుతూనే ఢిల్లీకి వెళ్లగానే మాట మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరబాదుడుకు భయపడే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఏ చిన్న సందు దొరికినా దూరిపోయే కేసీఆర్ తనకు చెప్పుకోవడానికి ఏమీ లేకనే అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. 9.5 ఏళ్లు తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకు రాని వాళ్ళు ఇవాళ తెలంగాణ పేరుతో బయటకు వస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్లో ఉద్యమకారులు అంటే కేవలం నలుగురేనని ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారన్నారు. నిజంగా బీఆర్ఎస్ ప్రజల పక్షమే అయితే వారికి దుర్గతి పట్టేదే కాదన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరోసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టాడని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటున్నారని ఫైర్ అయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమే, గతంలో పక్క రాష్ట్ర తమిళనాడులో జరిగిందని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి, ఎందుకు రిజర్వేషన్లు అమలు కావో చూస్తామని అన్నారు. మాజీ మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలిలో గెలిచిన నా కొడుకులు రాష్ట్రంలో ఎక్కువైపోయారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన, టీడీపీ నేతలు ఇప్పుడే హైదరాబాద్ పారిపోతున్నారని, అదే వైసీపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ కాదు అమెరికా పారిపోతారని అన్నారు. అప్పుడు వాళ్ళని ఎవడూ కాపాడలేడు అంటూ హెచ్చరించారు. ఇప్పుడు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టినా దానికి 100 రెట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఆమె వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు పిచ్చి బాగా ముదిరిపోయిందని, ఎక్కడికి వెళ్ళినా అక్కడే పుట్టానని చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలో నిర్వహించిన టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఈవో శ్యామలరావు, అదనపు ఈవోతో పాటు బోర్డు సభ్యులంతా హాజరయ్యారు. సమావేశంలో మొత్తం 58కి పైగా అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ వైకుంఠం 3 కాంప్లెక్స్ నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. చక్రతీర్థంతో పాటు శిలాతోరణం అభివృద్ధి చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాల నిర్మాణాలపై సబ్ కమిటీ వేయనున్నట్లుగా ప్రకటించారు. మంగళగిరికి ఐటీ ఇతర కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ క్రమంలో భవిష్యత్తులో 50,000 మంది పనిచేసేందుకు అవకాశం ఉందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తోతాపూరి మామిడి క్వింటాకు 1490ను కేంద్రం ప్రకటించడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మామిడి రైతులకు నష్టం రాకూడదని ముందుగానే గ్రహించి కిలో మామిడిని 12లకు కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేజీ మామిడికి 4 సబ్సిడీని అందజేశామని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన ధరను మామిడి రైతులకు ఏపీ ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి విస్తృతంగా పథకాలను ప్రవేశపెట్టి కొండంత పనిచేస్తే గోరంత కూడా ప్రజలకు చెప్పుకోలేకపోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఏడాదిన్నర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ ముందుకెళ్తున్నా చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని తెలిపారు. నేడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో చేయని వాటిని చేసినట్లుగా గోబెల్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు అసలు ప్రైవసీ లేకుండా పోయిందని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తమకు పంచగుట్ట పోలీసులు 14వ తేదీన నోటీసులు ఇచ్చారని అన్నారు. విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు. తాను ఏదో నిందితుడిని అయినట్టు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకలాపాలకు తనను దూరం పెడుతున్నారని చెప్పడానికి మురళీధరన్కు పార్టీలో ఏం అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాదనలు చేయడానికి వారి వద్ద ఉన్న ఆధారాలు ఏంటని నిలదీశారు. తనపై అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి పార్టీలో ఏం అధికారం ఉందో చెప్పాలని శశి థరూర్ అన్నారు. కొంతమంది ఎలాంటి ఆధారాలు లేకుండానే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కేతవీరునిపాడు గ్రామంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. పత్తి పొలాలను పరిశీలించారు. రైతులతో మమేకమై పంట దిగుబడి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రైతు యొక్క ప్రధాన ఆదాయమే విజన్ 2040 లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. పురుగుల మందులు ఎక్కువగా వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం నిర్వహించాలని సూచించారు. మెదక్ పట్టణంలోని ఓ పండ్ల స్టోర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టోర్లో ఉన్నటువంటి వ్యక్తి దోమల కోసం జెట్ కాయిన్ ముట్టించి నిద్రపోగా ఈ ప్రమాదం జరిగిందని షాపు వర్కర్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారుగా 3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు.
ప్రముఖ నటి నిర్మాత మంచులక్ష్మి నాయుడుపేటలో తన తల్లి విద్యాదేవి సమాధి వద్ద నివాళులు అర్పించారు. మంచులక్ష్మి ఇవాళ తిరుపతి జిల్లాలోని నాయుడుపేట వచ్చారు. తల్లి సమాధిని సందర్శించి ఆమె స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మంచులక్ష్మి తన తల్లి సమాధి వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమ్మలేని లోటు ఎప్పటికీ తీరదన్నారు. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 4వ టెస్టు ఆడతాడని మరో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ధృవీకరించాడు. ఐసీసీతో సిరాజ్ మాట్లాడుతూ బుమ్రా 4వ టెస్టు ఆడతాడు, ఇప్పటివరకు తనకు తెలిసింది అదే అని అన్నాడు. ఆకాష్ దీప్ గజ్జె సమస్య ఉంది, అతను ఈరోజు బౌలింగ్ చేశాడని చెప్పాడు. మనం ఓపికగా ఉండాలి, సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేయాలి, అదే మా ప్లాన్ అని తెలిపాడు. తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటిన గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్య అని మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. పీడితుల పక్షాన నిలిచిన కలం దాశరథి అని, జైలులో కూడా జై తెలంగాణ నినాదాన్ని వీడని యోధుడని కొనియాడారు. దాశరథి స్ఫూర్తిని కొనసాగించడమే వారికి మనమందించే నివాళి అని ఆయన శత జయంతి సందర్భంగా వారి కృషిని స్మరించుకుంటూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ గరిమను తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్య అని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై 2 జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు మాట్లాడుతున్న అంశాలను చూసినా కూడా చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ కౌన్సిల్లో పాస్ చేసి పంపితే రాష్ట్రపతి వద్ద పెండింగ్ పెట్టి తిరిగి పంపడం లేదన్నారు. పాస్ చేయమని బిల్లుకు మతపరమైన రంగు పులిమే ప్రయత్నం బీజేపీ చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసు సంచలనం సృష్టించింది. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రముఖ యాప్ల తరపున ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో విచారణకు దగ్గుపాటి రానా రేపు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు షూటింగ్ షెడ్యూల్ ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఈడీ అధికారులకు సమాచారం అందజేశారు. తనకు మరింత టైం ఇవ్వాలని దగ్గుపాటి రానా అధికారులను రిక్వెస్ట్ చేశారు. కేసీఆర్కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోషంతోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు. గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధుల విడుదల తేదీ దాదాపు ఖరారైంది. దేశంలోని రైతులకు అందించే పీఎం కిసాన్ యోజన 20వ విడత సహాయ నిధుల ఆగస్టు 2న అన్నదాతల అకౌంట్లో జమ కానున్నాయి. పీఎం నరేంద్ర మోదీ వారణాసి పర్యటన ఆగస్టు 2న ఉండగా ఆ రోజు జరిగే బహిరంగ సభలో ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఓ రాత్రి తనకు చేదు అనుభవం ఎదురైందని నటి మారియా ఫార్మర్ వెల్లడించారు. జెఫ్రీ ఎప్స్టీన్ కార్యాలయంలో ఒకరోజు రాత్రి ట్రంప్ తనను అదోలా చూశారని ఆమె ఆరోపించారు. ఎప్స్టీన్తో కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డ సమయంలో ఒక రాత్రి ట్రంప్ తనకు ఆయన ఫోన్ చేశారని మారియా చెప్పారు. తాను షార్ట్స్ ధరించడంతో కాళ్ల వైపే చూస్తూ ఉండిపోయారని చెప్పారు. ఈ ఘటన 1995లో జరిగిందని, అప్పుడు తన వయసు 20 ఏళ్లు ఉంటుందని మారియా తెలిపారు.